ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ తోనే ట్రంప్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. ఈయన ప్రతి ఒక్క కంట్రీని టార్గెట్ చేసిన దానికి ఈ టైంలోని అన్ని కంట్రీస్ కూడా యుఎస్ నైతే ఏకాకిని చేసేసాయని ట్రంప్ క్లియర్ గా ఈ ట్వీట్ లోనైతే చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ట్రంప్ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, అండ్ ప్రెసెంట్ ఇజ్రాయెల్, యుఎస్ అండ్ ఇరాన్ వార్ పరిస్థితి ఎలా ఉన్నది, అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మనం మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ వీక్ లోని కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ ఐపీఓ కూడా ఓపెన్ అవబోతుంది కదా. రీసెంట్ గానే ఈ కోల్ ఇండియాకి చెందిన అనదర్ సబ్సిడరీ కంపెనీ అయిన బీసీసీఎల్ ఐపీఓకి వచ్చి ఇన్వెస్టర్స్ కి అయితే మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది కదా. నో ఈ సెంట్రల్ మైన్ ప్లానింగ్ ఐపీఓ నుంచి కూడా మనం ఇటువంటి లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ ఐపీఓ రిలేటెడ్ గా కూడా ఈ రోజు వీడియోలోని మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 633 పాయింట్స్ పెరిగి 76,704 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 196 పాయింట్స్ పెరిగి 23,777 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.8% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.01% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.82% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్ లో కొంత రికవరీ కనపడుతుంది కదా. ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. మార్కెట్ లో ఈ పాజిటివ్ రియాక్షన్ కనపడుతుంది అంటే వార్ ఏమైనా ఎండ్ అవుతుందా, క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తగ్గచ్చా, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ప్రెసెంట్ జరుగుతున్నటువంటి సినారియో మనం చూసినట్లయితే ఇంకా వార్ ఎండ్ అయినట్లుగా అయితే కనపడట్లేదు. కాకపోతే నిన్నే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది కదా. ఇరాన్ కి చెందినటువంటి మెయిన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా మందిని ఎలిమినేట్ చేసేసామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. ఈవెన్ ఇరాన్ దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మైట్ బి ఈ వార్ లోని ఇరాన్ కొంత వీక్ అవుతున్నట్టుంది. ఒకవేళ వీక్ అయినట్లయితే త్వరలోనే ఈ వార్ ముగిసేటువంటి అవకాశం ఉన్నదని హోప్స్ తోనే మైట్ బి ఈ రోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. కానీ స్టిల్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇరాన్ దగ్గర నుంచి ఇప్పటికే ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఈ వార్ విషయంలో మేము వెనక్కి తగ్గమనే ఇరాన్ చెప్తుంది. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ రోజు మార్నింగ్ ఒక ట్వీట్ చేశారు. చూడండి, ఈయన ఏమంటున్నారంటే ఈ వార్ టైంలోని మాకు క్లోజ్ కంట్రీస్ అయినటువంటి నాటో కంట్రీస్ అసలు మాకు సపోర్ట్ చేయడానికే ముందుకు రాలేదు. వాళ్ళ వార్షిప్స్ అవి పంపమని అడిగినా కూడా ఈ టైంలో వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. వీళ్ళకి మేము ఎన్నో సార్లు హెల్ప్ చేసాం, వీళ్ళ కోసం మేము చాలా $1 బిలియన్ ఖర్చు పెట్టాం. ఈవెన్ నాటో కంట్రీస్ అనే కాదు, జపాన్, ఆస్ట్రేలియాతో పాటుగా వేరే అదర్ కంట్రీస్ ఈ టైంలోని మాకు సపోర్ట్ చేయలేదు. ఇది ఖచ్చితంగా యుఎస్ అయితే గుర్తు పెట్టుకుంటుందని చెప్పి ట్వీట్ చేస్తూనే ఇరాన్ ని వీళ్ళ సపోర్ట్ లేకుండానే మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా హిట్ చేసి ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసాం. ఇంక ఇరాన్ దగ్గర ఏమీ లేదు, ఈ వార్ లో మేమే గెలుస్తున్నాం, మాకు ఎవ్వరు సపోర్ట్ కూడా అవసరం లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ కి మరొక షాక్ కూడా తగిలింది. ఏంటంటే యుఎస్ కౌంటర్ టెర్రరిజం సీనియర్ అఫీషియల్ ఒక ఆయన అయితే రిజైన్ చేసేసారు. ఈయన రిజైన్ చేస్తే ఏం క్లెయిమ్ చేశారంటే అసలు మేము ఇరాన్ ని అటాక్ చేయాల్సినటువంటి అవసరమే లేదు, ఓన్లీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రెషర్ తోనే ఇరాన్ అయితే అటాక్ చేసాం. సో ఈ వార్ ని నేనైతే సమర్థించట్లేదని చెప్పి ఆయన రిజిగ్నేషన్ చేసేయడం జరిగింది. ఒక రకంగా ట్రంప్ కి ఇది షాక్ కింద మనం చూడొచ్చు. ట్రంప్ కి ఈవెన్ ఈ షాక్ అనే కాదు, ట్రంప్ వేరియస్ కంట్రీస్ తోని ఎలా బిహేవ్ చేశారంటే ముందున వాళ్ళందరిపైన మేము టారిఫ్స్ వేసేస్తాం, నాకు నచ్చినట్టుగా చేస్తాను అన్నట్టుగా ఆయన బిహేవ్ చేయడం. అండ్ అంతేకాకుండా వేరియస్ కంట్రీస్ ని కొంచెం చీప్ గా మాట్లాడడం, ఇటువంటివి చేయడంతోనే ఈ టైంలోని ట్రంప్ కి అయితే ఏ కంట్రీ దగ్గర నుంచి సపోర్ట్ అయితే దొరకట్లేదు. సో అలా సపోర్ట్ దొరకకపోయినా కూడా ఈవెన్ యుఎస్ వార్ చేస్తుంది స్ట్రాంగ్ గానే, యుఎస్ తో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ని స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తుంది. ఈవెన్ ఈ రోజు కూడా యుఎస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గరలోని ఇరాన్ కి చెందినటువంటి ఒక బంకర్, ఈ బంకర్ లోని చాలా మిసైల్స్ ఉన్నాయంట, దాన్ని బంకర్ బస్టర్ బాంబ్స్ ని యూజ్ చేసి అయితే కొలాప్స్ చేసామని చెప్పి యుఎస్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఇరాన్ విషయంలో మనం చూసినట్లయితే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ గానే అటాక్స్ అయితే చేస్తా ఉన్నది. అండ్ ఇరాన్ అయితే కొంత వీక్ అవుతున్నట్టుగా కనపడుతుంది. బట్ నిజంగా ఇరాన్ వీక్ అయిందా, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అయిపోతున్నాయా, వీటి గురించి మనం ఎవరం కూడా ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం. మరి కొన్ని రోజులు అంటే ఈ వీకెండ్ వరకు వార్ రిలేటెడ్ గా మనకి మరికొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఇరాన్ వీక్ అయినట్లయితే వీకెండ్ లోపు వాళ్ళ సైడ్ నుంచి స్ట్రాంగ్ గా అటాక్స్ అయితే కనపడకపోవచ్చు కదా. ఈ అటాక్స్ తగ్గడం అనే కాదు, మెయిన్ గ్లోబల్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ అయితే చేయలేకపోతుంది యుఎస్. అక్కడ ఇరాన్ అయితే వాళ్ళ పట్టును క్లియర్ గా చూపెడుతుంది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఎప్పుడైతే కంప్లీట్ గా ఓపెన్ చేసి అక్కడి నుంచి
క్రూడ్ అండ్ గ్యాస్ సప్లై స్టార్ట్ అవుతాయో అప్పుడే గ్లోబల్ ఎకానమీస్ కి కొంత రిలీఫ్ వస్తుంది అండ్ వార్ కూడా కొంత తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కనుక యుఎస్ ఓపెన్ చేయలేకపోయినట్లయితే ఈ వార్ ఇంటెన్సిటీలో ఇరాన్ కొంత వీక్ అయినా కూడా దాని వలన ఎకానమీస్ పైన ఇంపాక్ట్ స్టిల్ అలాగే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ క్రూడ్ ప్రైస్ కూడా ఇప్పుడు $100 పైన ట్రేడ్ అవుతుంది కదా బ్రెంట్ క్రూడ్. ఒకవేళ ఇదే పరిస్థితి మరి కొన్నాళ్ళు కనుక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా అన్ని కంట్రీస్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. వార్ రిలేటెడ్ గా క్లారిటీ అయితే మైట్ బి వీకెండ్ కి కొంతవరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. దాంతోనే గ్లోబల్ మార్కెట్స్ లో కొంత రికవరీ అయితే కనపడుతుంది. సో ఫుల్ ఫ్లెజ్ గా వార్ కనుక ఎంటర్ అయినట్లయితే తిరిగి క్రూడ్ ప్రైస్లు తగ్గుతాయి కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ కి అయితే అది బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఇది ఎప్పటికి ఎండ్ అవుతుంది అన్నది. దీంతో పాటుగా మనకి ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కూడా రానుంది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఈ వార్ టైంలోని ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఏదైతే రానుందో ఇది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి ఫెడ్ వార్ రిలేటెడ్ గా యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా అండ్ యుఎస్ లో మళ్ళీ తిరిగి ఇన్ఫ్లేషన్ పెరగచ్చా లేదా అండ్ ఫ్యూచర్ లో రేట్ కట్స్ ఎప్పుడు ఉండొచ్చు వీటన్నిటి రిలేటెడ్ గా కూడా ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ అంటే ఎకానమీ పైన పెద్ద ఇంపాక్టే ఉండొచ్చు అన్నట్టుగా ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి రేపు మార్కెట్స్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఈ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్ గా ఏవైతే మనకి వెంటనే అప్డేట్స్ వస్తాయో దానికి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా వెంటనే షేర్ చేస్తాం. ఒకవేళ మీరు ఎవరైనా ఫాలో అవ్వట్లేనట్లయితే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోనే ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్ అయితే ఫాలో అవచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని అర్బన్ కంపెనీ లిమిటెడ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే నిన్న జరిగినటువంటి బ్లాక్ డీల్ లోని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ అర్బన్ కంపెనీలో నియర్లీ 4% స్టేక్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 4% స్టేక్ ని బ్లాక్ డీల్ లో అక్వైర్ చేసిందని న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ అర్బన్ కంపెనీకి ఉన్నటువంటి ఆపర్చునిటీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనపడుతుంది. వీళ్ళు రీసెంట్ గా 99 రూపీస్ కే ఇన్స్టా సర్వీసెస్ అని చెప్పి లాంచ్ చేశారు కదా. అంటే ఇళ్లలో ఎప్పుడైనా మేడ్ రాలేదనుకోండి, సడన్ గా ఇల్లు క్లీన్ చేసుకోవాలి, కుకింగ్ ఇటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో 1 అవర్ సర్వీస్ కావాలనుకున్నట్లయితే జస్ట్ 99 రూపీస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దట్టు 10 minutes లోనే ఆ ఇన్స్టా మేడ్ సర్వీస్ మన ఇంటికి వచ్చి సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తారని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా సిటీలోనైతే బాగానే డిమాండ్ అయితే కనపడుతున్నట్లుగా క్లియర్ కనపడుతుంది. ఈవెన్ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ని కూడా అడిగాను, అంటే ఐటీ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి ఫ్రెండ్స్ ని కూడా అడిగా. వాళ్ళైతే ఈ సర్వీస్ యూజ్ చేసామని చెప్పారు అండ్ సర్వీస్ కూడా బాగానే ఉందని చెప్తున్నారు. సో ఈ సర్వీస్ యొక్క యూసేజ్ అన్నది ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ సిటీస్ అండ్ అలాగే ఐటీ కారిడార్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ సర్వీస్ ని ఎక్కువగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళకైతే మంచి బిజినెస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ సర్వీస్ యూజ్ చేస్తారా? మేమైతే చేయలేదు. మీరు ఎవరైనా యూజ్ చేశారా? చేసినట్లయితే నిజంగా 10 minutes లోనే వాళ్ళు వస్తున్నారా అండ్ సర్వీస్ ఎలా ఉంది వీటి రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేసినట్లయితే మన వ్యూవర్స్ లో చాలా మందికి ఫర్దర్ గా ఈ అర్బన్ కంపెనీ రిలేటెడ్ గా అది రీసెర్చ్ చేయడానికి అది కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా వీళ్ళ సర్వీసెస్ అయితే బాగానే రీచ్ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ అయితే బాగానే కనపడుతుంది. బాటమ్ లైన్ లో కూడా వీళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ ఫ్యూచర్ లో తీసుకురావాల్సి అయితే ఉన్నది. ఈ రోజు మేము అబ్జర్వ్ చేసినటువంటి స్టాక్ ఆఫ్ ది డే స్టాక్ అయితే ఇది. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు? ఇలాగా అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదానీ గ్రూప్ ఎన్సీఎల్టీ రెజల్యూషన్ కి వెళ్ళిపోయినటువంటి జయప్రకాష్ అసోసియేట్స్ ని ఎక్వైర్ చేయడానికి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు కదా. కాకపోతే అదానీ గ్రూప్ సెలెక్ట్ అవడం కరెక్ట్ కాదని చెప్పి వేదాంత వాళ్ళు తిరిగి కేసు అయితే ఫైల్ చేశారు. నిన్న ఎన్సీఎల్టీ ఆ కేసును కొట్టేసింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ కేసు కొట్టేయడంతో అదానీ గ్రూప్ జయప్రకాష్ అసోసియేట్స్ అయితే ఎక్వైర్ చేసేస్తుంది. ఈ ఎక్విజిషన్ చేసిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్ గా ఈ జయప్రకాష్ అసోసియేట్స్ యొక్క ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని జీరో చేసేస్తున్నారు, అంటే క్యాన్సిల్ చేసేస్తున్నారు. జనరలీ ఏదైనా పెద్ద కంపెనీ ఇలా ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయినటువంటి కంపెనీస్ ని ఎక్వైర్ చేస్తున్నాయని న్యూస్ వచ్చినప్పుడు చాలా వరకు ఆ స్టాక్స్ లో మనకు పాజిటివ్ ఉండడం కనబడుతుంది. అంటే ఇంత పెద్ద కంపెనీ కొంటుందంటే ఆ కంపెనీని రివైవ్ చేయొచ్చు కదా అని చెప్పి హోప్స్ తో చాలా మంది కొనేస్తుంటారు. బట్ వాళ్ళు ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారని మనకు క్లారిటీ ఉండదు కదా. అండ్ ఇటువంటి ఎక్విజిషన్ ప్రాసెస్ లో జనరల్ ఏం జరుగుతుందంటే ఆ కంపెనీకి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ అప్పు తీరుస్తారు తప్ప ఈక్విటీని ఎక్కువ కేసెస్ లోని
ఈక్విటీని జీరో చేసేయడమే జరుగుతుంది. నువ్వు ఈక్విటీని జీరో చేసేసినట్లయితే మనకు ఆ కంపెనీని ఎక్వైర్ చేసాక కంపెనీ రివైవ్ అవ్వచ్చు అని చెప్పి స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులన్నీ కూడా కోల్పోతాం కదా. సో అందుకని ఎప్పుడైనా ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు కంగారు పడిపోయి ఎప్పుడు కూడా అటువంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేయకూడదు. వన్స్ ఆ రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత నిజంగా అదాని గ్రూప్ ఏం చేస్తా, అదాని గ్రూప్ అనే కాదు, వేరియస్ అదర్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇటువంటి చాలా కంపెనీస్ ని ఎక్వైర్ చేసాయి. సో ఆ కంపెనీ ఏం చేస్తుందని ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి మనకి క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇలా ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కి వెళ్ళిన తర్వాత పెద్ద కంపెనీ కొనేస్తుంది కదా అని చెప్పేసి మనం ఆ స్టాక్స్ కొన్నాం అనుకోండి, కంప్లీట్ గా మన డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకనే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఇటువంటి ఎక్విజిషన్ రిలేటెడ్ గా మీకు న్యూస్ వచ్చింది అంటే ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కి వెళ్ళినటువంటి ఒక కంపెనీని పెద్ద కంపెనీ ఎక్వైర్ చేస్తే న్యూస్ వచ్చింది అనుకోండి, కంగారు పడిపోయి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేకండి. దాని ఫుల్ ఫ్లెజ్డ్ రిజల్యూషన్ ప్లాన్ పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకు క్లారిటీ వస్తుంది కదా. క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఈ రోజు ఎయిర్లైన్స్ అయినటువంటి ఇండిగో, స్పైస్ జెట్ అండ్ ఎయిర్ ఇండియా వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి బిగ్ షాకే తగిలింది. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చాలా మందికి ప్రాబ్లం చూసే ఉంటారు. ఫ్లైట్ లో మళ్ళీ సీట్ సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సెపరేట్ ప్రైస్ చూపెడతారు కదా. ఆ సీట్ కి జనరల్లీ ఫ్రీ సీట్స్ ఉంటాయి కానీ ఆ ఫ్రీ సీట్స్ ఎన్ని ఉంటాయి? మాక్సిమం 5% సీట్స్ ఫ్రీ సీట్స్ గా ఇస్తున్నట్టున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో మనకి సీట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు డబ్బులు ఎక్స్ట్రాగా పే చేయవలసి ఉంటుంది. నువ్వు ఈ ప్రాబ్లమ్ ను గుర్తించినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్లైట్ లో కూడా 60% ఆఫ్ ది సీట్స్ ఫ్రీ సీట్సే ఉండాలని చెప్పి కొత్తగా రూల్ పాస్ చేసింది. ఇది నిజంగా గవర్నమెంట్ దగ్గర నుంచి వెల్కమింగ్ స్టెప్. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ కి మనం డబ్బులు ఆల్రెడీ పే చేసేసి మళ్ళీ సీట్ కి మనకు అవసరం లేకపోయినా కూడా నార్మల్ సీట్ కి కూడా డబ్బులు పే చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. మైట్ బి కంఫర్టబుల్ అంటే లెగ్ రూమ్ అది ఎక్కువ ఉండి సీట్స్ ఉన్నాయనుకోండి, అటువంటి వాటికి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టుకున్నట్లయితే ఓకే, కానీ నార్మల్ సీట్స్ కూడా అంతంత ఛార్జెస్ పెడితే ఫ్లైట్ లో రేపు పొద్దున ఎవరైనా ట్రావెల్ చేయాలని ఇబ్బంది పడతారు కదా. సో అందుకనే గవర్నమెంట్ అయితే ఈ స్టెప్ తీసుకుంది. ఒక రకంగా ఇది ఫ్లైట్స్ లో అది ట్రావెల్ చేసే వాళ్ళకి పాజిటివ్ గానే చూడాలి. బట్ ఎయిర్లైన్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలంటే దీని వల్ల వాళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ అయితే పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎయిర్లైన్ స్టాక్స్ లోని కొంత ప్రెషర్ అయితే కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ లైక్ జేబీఎం ఆటో, ఎలక్ట్రా గ్రీన్, ఓలా ఎలక్ట్రిక్ తో పాటుగా వేరియస్ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి కారణం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి వార్తోని క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే ఆల్మోస్ట్ $100 పైన ట్రేడ్ అవుతుంది కదా. నువ్వు క్రూడ్ ప్రైస్ ఇంతలా పెరిగిపోవడం వలన ఫ్యూచర్ లో పెట్రోల్, డీజిల్ ప్రైస్లు కూడా పెరగచ్చు. దీని వలన ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడ్ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని హోప్స్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నువ్వు క్రూడ్ ప్రైస్ ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ అవుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఎక్కువ రోజులు కంటిన్యూ అయింది అనుకోండి, మైట్ బి అది ఈవీ స్టాక్స్ కి పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వార్ త్వరగా ఎండ్ అయిపోయి క్రూడ్ ప్రైస్లు మళ్ళీ తగ్గిపోయి అనుకోండి, ఈ బజ్ అన్నది మళ్ళీ తగ్గిపోవచ్చు. నెక్స్ట్ నార్త్ కొరియాలోని జరిగినటువంటి ఎలక్షన్స్ లోని కిమ్ జాన్ 99.93% ఓట్స్ తోని గెలిచినట్టుగా ఈ రోజు మార్నింగ్ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇతనికి 99.93% ఓట్స్ వచ్చాయంటే రిమైనింగ్ ఆ 0.07% ఓట్స్ ఎవరివి, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి సోషల్ మీడియాలోని ఫన్నీగా న్యూస్ అయితే తిరుగుతుంది. ఎందుకంటే ఈ కంట్రీ గురించి మనకు ఐడియా ఉన్నది కదా, ఇక్కడ వీళ్ళదే రాజ్యం, వీళ్ళు ఏమనుకుంటే అదే నడుస్తుంది. ఏదో ఫార్మాలిటీకి ఎలక్షన్స్ జరిగాయి అంతే. సో బట్ స్టిల్ ఎవరు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఉంటారు అన్నది మనం చూడాలి. సో దీని రిలేటెడ్ గా ఈవెన్ మన ఛానల్లో కూడా ఈ రోజు మార్నింగ్ ఒక ఫన్నీ షార్ట్ వీడియోని అయితే రిలీజ్ చేసాం. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ షార్ట్ వీడియోని అయితే చూడొచ్చు. ఈ షార్ట్ వీడియో లింక్ ని ఈ రోజు మన డైలీ మనీ షో యొక్క డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాం. నెక్స్ట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో ఆల్రెడీ బాగా పెరుగున్నాయి, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ ని డాలర్ లో పర్చేస్ చేయాలంటే ఫస్ట్ మన లోకల్ కరెన్సీని డాలర్ లోకి మార్చాల్సి ఉంటుంది. దానివల్ల మనకి ఎక్స్చేంజ్ రేట్ కాస్ట్ కూడా మన మీద ఎక్కువగా పడుతుంది కదా. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దాంతోనే గల్ఫ్ కంట్రీస్ నుంచి కొనేటువంటి క్రూడ్ ఏదైతే ఉన్నదో దాన్ని లోకల్ కరెన్సీస్ లోని సెటిల్ చేయడానికి అని చెప్పి ఇండియా అయితే చూస్తున్నదని, దీనిలో భాగంగా ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుపుతున్నట్టుగా. సో ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ కనుక ఇది ఒప్పుకున్నట్లయితే మన పైన ఈ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే పడుతున్నదో అంటే డాలర్ లో పే చేసినట్లయితే ఆ ఎక్స్చేంజ్ రేట్ ప్రెషర్ ఏదైతే పడుతుందో అది తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే మాత్రం అది ఇండియా రిలేటెడ్ గా కొంత రిలీఫ్ గానే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు రీసెంట్ గా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రోతో పాటుగా వేరియస్ ఐటీ కంపెనీస్ తోని డిస్కషన్స్ అయితే జరిపాం. అంటే లేటెస్ట్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళపైన ఏ విధంగా ఉంటుంది వీటి రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపామని. బట్ ఈ లేటెస్ట్ ఏఐ టూల్స్ వలన క్లయింట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఈవెన్ క్లయింట్స్
టూల్స్ కాంట్రాక్ట్స్ ని ప్రీవియస్ ప్రైస్ ఏదైతే ఉందో సేమ్ ప్రైస్ లోనే రెన్యూ చేస్తున్నారని, అండ్ కొంతమంది క్లయింట్స్ మాత్రం కొత్తగా వస్తున్నటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ అప్డేట్ తోని ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం స్లైట్ గా డిలే అవుతుంది, కానీ దీని వల్ల మన ఇండియన్ ఐటీ సర్వీస్ సెక్టర్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని సేల్ చేసే వాళ్ళైతే షేర్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళు వేరే ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా రేటింగ్ అండ్ అలాగే టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. దీనిలో మనం చూసినట్లయితే కోఫోర్జ్ కి వీళ్ళు హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. కోఫోర్జ్ తో పాటుగా పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఎం మైంట్రీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ఎం, హెచ్సిఎల్ టెక్, విప్రో లాంటి స్టాక్స్ కి వీళ్ళు ఎంత టార్గెట్ ప్రైస్ ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియాలోని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ 1800 crores వర్త్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ అయితే ప్రపోజ్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రపోజ్ చేసింది కదా, దానికి ఇంకా గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేయవలసి ఉన్నది. ఒకవేళ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కనుక ఈ ఇన్సెంటివ్ ప్యాకేజ్ తీసుకొచ్చినట్లయితే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి ఇది మనం బిగ్ బెనిఫిట్ గానే చూడాలి. ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పుడు వేరియస్ ఇండస్ట్రీస్ లోని డ్రోన్ యూసేజ్ అన్నది భయంకరంగా పెరుగుతుంది. దట్టు వార్స్ లో మనం చూసాం అనుకోండి, డ్రోన్స్ యూసేజ్ అన్నది చాలా ఎక్కువగా జరుగుతున్నది. కాబట్టి మనం వేరే కంట్రీస్ పైన ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా డిపెండ్ అయ్యే కన్నా మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కనుక స్ట్రాంగ్ గా బిల్డ్ చేయగలిసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోని ఇండియాకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ BEML వాళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $60 million. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆఫ్రికన్ రీజియన్ కి స్టాండర్డ్ గౌజ్ మెట్రో రోలింగ్ స్టాక్ నైతే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. BEML వాళ్ళు మెట్రో రోలింగ్ స్టాక్ రిలేటెడ్ గా ఫస్ట్ టైం ఒక ఓవర్సీస్ ఆర్డర్ ని వినేనట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది BEML రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 393 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ కోటాలోని న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ IEX వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా కోల్ ఎక్స్చేంజ్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అయితే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ నది ఇప్పుడు కంపెనీ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతుంది. సో త్వరలో గనక వీళ్ళు కోల్ ఎక్స్చేంజ్ ని సెటప్ చేయగలిసినట్లయితే న్యూ బిజినెస్ ఆపర్చునిటీ వీళ్ళకి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది IEX రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని 20 acres ల్యాండ్ పార్సిల్ అయితే ఎక్వైర్ చేసినట్లుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళు ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళకి 1350 crores వర్త్ రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా డెవలప్ చేయబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక స్ట్రాంగ్ గా జరిగినట్లయితే అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని కాపర్ వైర్ రాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి BIS సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఈ BIS సర్టిఫికేట్ యొక్క ఫార్మల్ కాపీ అయితే రావాల్సి ఉన్నదని, అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కల్లా ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ కాపర్ వైర్ రాడ్స్ కి BIS సర్టిఫికేషన్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి వార్ వలన మన ఇండియాకి చెందినటువంటి చాలా కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వార్ వలన వెస్ట్ ఏషియా రీజియన్ లో ఉన్నటువంటి కస్టమర్స్ నుంచి వచ్చిన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జిక్యూషన్ అయితే డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, సో దీని వలన కొంతవరకు వీళ్ళపైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ITI లిమిటెడ్ వాళ్ళు ప్రయాగ్రాజ్ నాని యూనిట్ లోని 100 MW ఆర్ 200 MW ఆర్ 500 MW సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ని సెటప్ చేసేందుకు గాను టెండర్ ని ఫ్లోట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి ITI లిమిటెడ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము దీని రిలేటెడ్ గా ఆల్రెడీ షేర్ చేసాము, ప్రీవియస్ గా దీనికోసం అని చెప్పి టెండర్ ని ఫ్లోట్ చేసిన బిడ్స్ ఏవైతే వచ్చాయో అవి చాలా హై కాస్ట్ లో ఉండడంతో మెటీరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ టెండరింగ్ అండ్ ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా టెండరింగ్ ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి ఈ టెండర్స్ లో ఒకవేళ మంచి ప్రైస్ బిడ్స్ గనక వచ్చినట్లయితే వీళ్ళ న్యూ లైన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే ఫర్దర్ గా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు రోష్ నుంచి రివోట్రిల్ బ్రాండ్
బ్రాండ్ అయితే అక్వైర్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ అక్వైర్ చేయడం ద్వారా మన కంట్రీలోని ఈ ప్రొడక్ట్స్ ఎక్స్క్లూజివ్ గా మ్యానుఫ్యాక్చర్, మార్కెట్ అండ్ డిస్ట్రిబ్యూట్ అయితే వీళ్ళు చేసుకోవచ్చు. దీన్ని అక్వైర్ చేయడం ద్వారా దీని రిలేటెడ్ గా ఏదైతే మన ఇండియాలో ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని మ్యాన్ కైండ్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ ఫ్రైడే నుంచి ఓపెన్ అవుతున్నటువంటి కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ యొక్క ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు కోల్ అండ్ మైన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ సర్వీసెస్ లోని కన్సల్టెన్సీ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని మన ఇండియాలో చూసినట్లయితే వీళ్ళకి కన్సల్టెన్సీ సర్వీసెస్ లోని 61% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. అంటే వీళ్ళే హైయెస్ట్ మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినీరత్న పిఎస్యు కంపెనీ. అండ్ వీళ్ళకి 5 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ లాస్ట్ డికేడ్ లోని వీళ్ళు ఓవరాల్ గా 320 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేశారు. అండ్ వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ సెక్టర్స్ లోని న్యూ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడంలోని ఎప్పుడూ కూడా ముందుంటారని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. వీళ్ళు మెయిన్లీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ డిపాజిట్స్ రిలేటెడ్ గా, కోల్ మైనింగ్ పొటెన్షియల్స్ అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకోవడంలోని అసిస్ట్ చేస్తుంటారు. అండ్ దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళకి కూడా కోల్ బెడ్ మిథేన్ రిలేటెడ్ గా కూడా అసిస్ట్ చేస్తుంటారు. కమింగ్ టు దేర్ వర్టికల్స్, వీళ్ళు జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రిసోర్స్ ఇవాల్యుయేషన్ సర్వీసెస్ తో పాటు మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ సర్వీసెస్, ఎన్విరాన్మెంట్ సర్వీసెస్, జియోమెట్రిక్స్ అండ్ సర్వే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ డిసెంబర్ 9 months ఎండింగ్ నాటికి వీళ్ళకి జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ నుంచి 45% పైన వస్తున్నట్లయితే, మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ సర్వీసెస్ నుంచి 19% పైన కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ నుంచి నియర్లీ 18% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే, జియోమెట్రిక్స్ అండ్ సర్వే సర్వీసెస్ నుంచి 16% పైన కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళు ఈచ్ వర్టికల్ లోని ఎటువంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీటితో పాటు వీళ్ళు అదర్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేస్తామని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. దీంతో పాటుగా గ్యాస్ సర్వే అండ్ వెంటిలేషన్ రిలేటెడ్ గా కొన్ని సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు మన ఇండియాలోని కోల్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి 7 స్టేట్స్, టోటల్ గా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బెంగాల్ తో పాటుగా అదర్ స్టేట్స్ లోని 7 రీజనల్ ఇన్స్టిట్యూట్స్ అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు వేరియస్ కోల్ ఫీల్డ్స్ లోని వీళ్ళు 8 వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కీ కన్సల్టింగ్ పార్ట్నర్స్ మనం చూసినట్లయితే వీళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి కోల్ ఇండియా వాళ్ళకే వీళ్ళు మెయిన్ గా వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కోల్ ఇండియా వాటి సబ్సిడరీ కంపెనీస్ కావచ్చు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ క్లయింట్ పోర్ట్ఫోలియో మనం చూసినట్లయితే మెయిన్లీ మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీస్ అండ్ అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ తో పాటు మరికొన్ని ప్రైవేట్ క్లయింట్స్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా 2023 మార్చ్ నాటికి వీళ్ళ దగ్గర 38 క్లయింట్స్ ఉంటే అది 2025 డిసెంబర్ నాటికి 76 కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ క్లయింట్ బేస్ అయితే వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారంటే ఓన్లీ గవర్నమెంట్ కి చెందినటువంటి ఎంటిటీసే కాకుండా ప్రైవేట్ ఎంటిటీస్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ 2025 డిసెంబర్ ఎండింగ్ నాటికి వీళ్ళు టోటల్ గా 443 R&D ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేశామని, దీని యొక్క టోటల్ అవుట్లే 6,960 మిలియన్ రూపీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ జనరలీ మన కంట్రీలోని పవర్ డిమాండ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నది కదా. ఈ పవర్ ప్రొడక్షన్ లో కూడా మనం చూసినట్లయితే మెయిన్లీ కోల్ బర్న్ చేయడం ద్వారా మనం ఎక్కువగా థర్మల్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాం కదా. సో ఈ థర్మల్ పవర్ కెపాసిటీస్ కూడా పెంచుకుంటూ వెళ్తుంది గవర్నమెంట్. ఎందుకంటే పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అవ్వాలంటే ఈ కెపాసిటీస్ అయితే పెంచాలి. మోర్ థర్మల్ పవర్ ని జనరేట్ చేయాలంటే కోల్ రిక్వైర్మెంట్ కూడా బాగానే పెరుగుతుంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీయే క్రియేట్ అవుతుంది. అండ్ మన కంట్రీలోని మైనింగ్ కన్సల్టెన్సీ ఎస్టిమేటెడ్ మార్కెట్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 34,252 మిలియన్ రూపీస్ గా ఉంటే అది 2030 ఫిజికల్ ఇయర్ నాటికి 43,274 మిలియన్స్ కి పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 5 years లోని 4.8% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. అండ్ ఈ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లోని వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్గ్రేడ్ చేసుకోవడం రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళ RHP లోని షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సర్వీసెస్ ని మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ క్లయింట్స్ కి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నామని వీళ్ళు సెవరల్ కీ ప్రాజెక్ట్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని రిడ్యూస్ చేయడంలో భాగంగా వీళ్ళు గ్లోబల్ మిథేన్ ఇనిషియేటివ్ లోని యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీతో కలిపి వర్క్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 10 years లోను వీళ్ళు కోల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా టోటల్ గా 700 జియోలాజికల్ రిపోర్ట్స్ ని ఎగ్జిక్యూట్
ఎగ్జిక్యూట్ చేశామని అండ్ 2021 ఏప్రిల్ నుంచి మనం చూసినట్లయితే వీళ్ళు టోటల్ గా 300 హైడ్రోజియోలాజికల్ రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేసినట్టుగా కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ 2025 9 months ఎండింగ్ నాటికి వీళ్ళు 5 మైనింగ్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ వీళ్ళకి వస్తున్నటువంటి టోటల్ రెవెన్యూస్ లోని మెయిన్లీ కోల్ ఇండియా దాని సబ్సిడరీ కంపెనీస్ నుంచే మెజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఉన్నది. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని కోల్ ఇండియా అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ నుంచి వీళ్ళకి 67% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే అదర్ క్లయింట్స్ నుంచి నియర్లీ 33% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళ టాప్ క్లయింట్స్ అండ్ వెండర్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. మెయిన్లీ మనం ఇందాకలే మాట్లాడుకున్నాం కదా, కోల్ ఇండియా అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ వీళ్ళ టాప్ క్లయింట్స్ గా అయితే ఉన్నారు. కమింగ్ టు ద ఎంప్లాయీస్, ఈ డిసెంబర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 2657 ఎంప్లాయీస్ ఉన్నారు. దీనిలో 792 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్ లోని 1865 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. నో కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి కోల్ ఇండియా దగ్గరే 100% స్టేక్ అయితే ఉన్నది. అండ్ కమింగ్ టు ద మేనేజ్మెంట్, ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా చౌదరి శివరాజ్ సింగ్ గారు అయితే ఉన్నారు. రిమైనింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ గనక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 1842 crores. ఇది కంప్లీట్ ఓఎఫ్ఎస్ రూట్ లోనే వస్తుంది. వీళ్ళకి ఫ్రెష్ ఇష్యూ అవసరం లేదు కదా, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే స్టేక్ ఉన్నదో ఆ స్టేక్ ని డైల్యూట్ చేయడంలో భాగంగానే వీళ్ళైతే ఐపీఓకి వస్తారు కాబట్టి కంప్లీట్ ఓఎఫ్ఎస్ రూట్ లోనే వస్తారు. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 163 రూపీస్ టు 172 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 12,280 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 80 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవునుంది. ఈ ఐపీఓ 20th మార్చ్ అంటే ఫ్రైడే రోజున ఓపెన్ అయ్యి 24th మార్చ్ రోజున క్లోజ్ అవునుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఐపీఓలోని క్యూఏబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ టోటల్ డెట్ 0 అండ్ టోటల్ ఈక్విటీ 2153 crores. అంటే ఇది కంప్లీట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 48% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని నియర్లీ 50% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 35 to 40% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ నియర్లీ 30% ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళే బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ పరంగా చూసినా కూడా వీళ్ళే బెటర్ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ పియర్ గ్రూప్ తో కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ రిటర్న్ రేషియోస్ ని కూడా జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద రిస్క్స్, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళ మెయిన్ క్లయింట్ దగ్గర నుంచి అంటే కోల్ ఇండియా అండ్ దాని సబ్సిడరీ కంపెనీస్ నుంచి వస్తున్నాయి కదా. ఒకవేళ కోల్ ఇండియా బిజినెస్ గనక ఇంపాక్ట్ అయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ పైన పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ అదర్ పిఎస్యూ గ్రూప్ కంపెనీస్ కి ఏవైతే కామన్ రిస్క్లు ఉంటాయో ఆ రిస్క్ వీళ్ళ పైన కూడా ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద వాల్యుయేషన్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు స్లైట్ గా హయ్యర్ వాల్యుయేషన్ కే ఈ ఐపీఓని కోట్ చేస్తున్నారు. కానీ మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళకే మార్కెట్ లోని మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉన్నది. సో వీళ్ళు డెలివర్ చేస్తున్నటువంటి గ్రోత్ బట్టి చూసినట్లయితే ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ వాల్యుయేషన్ కి ఈ ఐపీఓ అయితే వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఈ ఐపీఓ రిలేటెడ్ గా మా పర్సనల్ వ్యూ షేర్ చేసే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసాం దాన్ని కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ లేనట్లయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అన్నది మంచిది. నౌ కమింగ్ టు అవర్ పర్సనల్ ఒపీనియన్, షార్ట్ టర్మ్ పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ కండిషన్ లోని జనరల్ ఐపీఓస్ రిలేటెడ్ గా పెద్దగా డిమాండ్ అయితే కనపడట్లేదు కదా. సో దాని యొక్క ఇంపాక్ట్ అయితే వీళ్ళ మీద కూడా పడచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్లయితే వీళ్ళకి బెటర్ ఆపర్చునిటీ ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.